హాయ్ గైస్, చాలామందికి యంగ్ జనరేషన్కి బాడీ ఫిట్ చేసుకోవాలి, మంచి బాడీని మెయింటైన్ చేయాలని చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ చాలామంది నన్ను అడిగింది డౌట్ ఏంటంటే, అన్నా నాతో ఏ ఎక్విప్మెంట్ లేవు, ఏ డంబిల్స్ లేవు, ఏ దాంతో స్టార్ట్ చేయాలి, బాడీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, డంబిల్ పర్చేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉందన్న, ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నానని చాలామంది మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో నాకు చెప్పేవాళ్ళు. అంటే ఫైనాన్షియల్గా కానీ చెప్పేవాళ్ళు, అండ్ వాళ్ళ బాడీ కండిషన్స్ అండ్ ప్లేసెస్ ఇవన్నీ ఏదో ఒక సాకుతో నాకు ఏదో కారణాలు చెప్పేవాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలని. నేను చెప్తున్నా, నేనేమి హై లెవెల్ కాదు, నేను మిడిల్ క్లాస్ అబ్బాయినే. ఉండే సోర్స్తోనే నేను బాడీ ఫిట్నెస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నా. ఫస్ట్ నేను ఏ ఎక్విప్మెంట్ లేదు, నాతో డంబిల్స్ లేవు, డబ్బులు లేవు, ఏ డంబిల్స్ లేవు, బార్బల్స్ లేవు, ఏ ఎక్విప్మెంట్ లేవు, ఎలా స్టార్ట్ చేయాలి, నా బాడీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చాలా ఉండేది. అంటే జిమ్కి వెళ్ళాలన్నా డబ్బులు ఉండాలి, జిమ్కి వెళ్ళి వెయిట్స్ ఎత్తాలి, అవన్నీ చేసినా కూడా మంచి డైట్ ఫాలో కాకపోతే బాడీ షెడ్గా వెళ్తుంది, ఇంకా పనికి రాదు. మీరు చాలామందికి అడగండి, జిమ్ అని నేను అంటే నెగిటివ్తో చెప్పట్లేదు. చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఒక్కటే అడగండి, అన్న జిమ్కి వెళ్ళి ఒక వన్ వీక్ కాదు 3 days మీరు గ్యాప్ తీసుకున్నారనుకో, మీ బాడీ చాలా చాలా హెవీ పెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది మీరు తట్టుకోలేరు. ఇంకా నెలలు 2 నెలలు 3 నెలలు అలా వదిలేశారనుకో జిమ్, ఇంకా మీ బాడీ అసలు పనికి రాదు, కొన్నాళ్ళు అలాగే ఉండాల్సిందే మీరు తట్టుకొని. ఆ విధంగా సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటాయి. అది కాకుండా నువ్వు ఇంట్లో నీకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు వర్కౌట్ని. అలా హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేయాలని చాలామందికి ఉంటుంది. వాళ్ళు స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. నేను కూడా మీలాగే స్టార్ట్ చేయాలంటే ఎవరికి అడగాలి, ఎవరి మోటివేషన్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరి గైడెన్స్ లేదు అని చాలా ఏమంటారు ప్రెజర్ని తట్టుకున్నా. ఎవరి గైడెన్స్ లేదు, ఎలా స్టార్ట్ చేయాలి బాడీ ఫిట్నెస్ అంటే. అలాగే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బాడీ ఫిట్నెస్ని ఎలా స్టార్ట్ చేయాలనేది చాలా మైండ్లో తిరిగేది. ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి గైడెన్స్ లేదు, ఎవరి మోటివేషన్ లేదు, కానీ స్టార్ట్ చేయాలి అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నా, బలంగా ఫిక్స్ చేసుకున్నా. ఎవరి మాట వినేది కాదు, స్టార్ట్ చేయాల్సిందే, ఎలాగైనా స్టార్ట్ చేయాలి, అనుకున్నానా స్టార్ట్ చేయాలి అంతే అని. ఒక 2 months 3 months బ్యాక్ నేను హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. అప్పుడు నా ఎక్విప్మెంట్, నా డంబిల్స్ ఏందో తెలుసా, ఏ ఎక్విప్మెంట్ లేవు, నేను ఏ డంబిల్స్ ఏవి పర్చేజ్ చేయలేదు, ఏమి కొనలేదు. ఏవో తెలుసా, నేను ఫస్ట్ దీనితోనే ఇటుక పిల్లలతోనే నేను స్టార్ట్ చేశాను. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. చూడండి, నేను దీనితోనే స్టార్ట్ చేశాను. తర్వాత ఇలా హోమ్ వర్కౌట్లోనే ఈ డంబిల్స్ని నేను ఇంట్లోనే చేసుకున్నా. ఇది 5 kg, ఇది 10 kg, ఇది బార్బెల్ 35 kg బార్బెల్, అండ్ ఇది 15 kg అండ్ 10 kg, అది ఒక 35 kg అండ్ 4 kg. అది ఇలా ఈ ఎక్విప్మెంట్లోనే నేను బాడీ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. చూడండి, ఇవే నా ఎక్విప్మెంట్స్, ఇవే నా డంబిల్స్, నా హోమ్ వర్కౌట్లో నేను చేసుకున్నాను. చాలు, నువ్వు ఏ దాంతో స్టార్ట్ చేసావు, దీంతో స్టార్ట్ చేసావు. ఇప్పుడు ఇవి ఉన్నాయి, తర్వాత నీకు తగ్గట్టుగా నువ్వు చేసుకోవచ్చు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. దీంతో స్టార్ట్ చేస్తావా, ఎంటీ హ్యాండ్తో స్టార్ట్ చేస్తావా, అది నీకు అనవసరం, అసలు సంబంధమే లేదు. కానీ స్టార్ట్ చేయి, హోమ్ వర్కౌట్ స్టార్ట్ చేయి, దీనితోనే స్టార్ట్ చేయి. ఇవి పెద్ద కొనే అవసరం లేదు, ఎక్కడైనా చిక్కుతాయి, నువ్వు తీసుకొని వచ్చి దీనితోనే స్టార్ట్ చేయి. నా వీడియోస్లో ప్రతి వీడియోలో నేను బిగినర్కి ఎలా స్టార్ట్ చేయాలని దీనితోనే చెప్పా. చాలా వీడియోస్ దీనితోనే తీసా. స్టార్ట్ చేయాలని ఉంటే ఏది అడ్డు రాదు, దేనితో అయినా స్టార్ట్ చేయొచ్చు. చూసినాక స్టార్ట్ చేయాలి అని నీ మైండ్లో ఉంటే ఏది సాకులు వెతుక్కో, స్టార్ట్ చేసేస్తావు. నేను కూడా ఇటుకు వెళ్ళితో చేసి ఫిట్నెస్ని, ఈ బాడీని ఇంక్రీజ్ చేసుకున్నా. చూస్తున్నారుగా, ఇలాంటి బాడీని ఇంక్రీజ్ చేసుకున్నా. మీరెందుకు చేసుకోరు? చూడండి, కట్ బాడీనే ఇంక్రీజ్ చేసుకున్నా. నేను ఇంట్లో ఉండే, నేను ఇటుకు వెళ్ళే
నేను మిడిల్ క్లాస్లోనే ఉన్నా. ఏవి ఫైనాన్షియల్గా నేను డైట్ కూడా మెయింటైన్ చేయలేక పరిస్థితి నాది. అలాంటివి కూడా నేను బాడీ ఇంక్రీజ్ చేసుకొని అండ్ మంచి కండిషన్లో పెట్టుకున్నానంటే నువ్వెందుకు చేయవు? నువ్వు చేయగలవు. నా బాడీని ఇప్పుడు చూపిస్తా, చూడండి ఏ కండిషన్లో ఉందో మీరు ఒక్కసారి కామెంట్లో చేయండి. అన్నా బాగుందా? ఓకే. బాగలేదా? ఓకే. చేంజెస్ చేసుకోవాలా? ఓకే. మీ ఒపీనియన్ ఏందో కామెంట్లో చెప్పండి. చూసావుగా నా బాడీ కండిషన్ ఎలా ఉందో. నేను జిమ్కి వెళ్ళట్లే, హై బడ్జెట్లో డైట్ని ఫాలో చేయట్లే, లో బడ్జెట్లో నేను ఫాలో చేసుకుంటున్నా. నేను పని చేస్తా, చదువుకుంటా, నా పర్సనల్ అన్నీ చూసుకొని, నా ఫ్యామిలీ అన్నీ చూసుకొని ఈ డైట్ అండ్ ఈ వర్కౌట్ నేను స్టార్ట్ చేస్తా. నువ్వెందుకు చేయలేవు? నువ్వు కూడా హోంవర్క్ స్టార్ట్ చేయి, బాడీని ఫిట్ చేసుకో అండ్ మంచి కండిషన్లో మంచి మెయింటైన్ చేయి నీ బాడీని. ఇంకెప్పుడు చేస్తావు? ఓకే. నీకు ఏ టిప్స్, ఏ ఇన్ఫర్మేషన్స్, ఏ మోటివేషన్, ఏ గైడెన్స్ కావాలన్నా నేనున్నా. ఎవరికి అడగాల్సిన అవసరం లేదు, ఎవరికి బద్దమాల్సిన అవసరం లేదు, నువ్వు సర్చింగ్ చేసే అవసరం లేదు. జస్ట్ నన్ను ఫాలో అయితే చాలు. ప్రతిరోజు ప్రతి వీడియో నీ దాకా వస్తుంది. మర్చిపోతావేమో, ఈ వీడియో సేవ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో నీ మైండ్ని అండ్ నీ బాడీని ఫిట్గా నేను చేస్తా. 100% నేను నమ్మకం ఇస్తున్నా నీకు. జస్ట్ నేను హోమ్ వర్కౌట్ చేస్తున్నా అని కామెంట్ చేయి చాలు. ఫుల్ సపోర్ట్ నేను ఇస్తా. అండ్ డైట్ ప్లానింగ్స్, ఎక్సర్సైజ్, వర్కౌట్ టైమింగ్స్తో సహా నేను చెప్తా. ఓకే. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే ఇప్పుడే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.